శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా సంభాషణ అంటే ఏమి, ఏ దాని గురించి మనము సంభాషించుకుంటున్నాం అంటే బడి. పిల్లలు ఏమి? వెరీ గుడ్. ఏ దాని గురించి? బడి అంటే ఏమి? వెరీ గుడ్. బడి అంటే ఏమి? బడి అంటే ఏమి? ఇప్పుడు బడి ప్రాముఖ్యత అంటే ఏమి? బడికి రావడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం నేర్చుకుంటాము? ఓకే, వెరీ గుడ్. అలాగే అందరూ కూడా రోజు బడికి రావడం వల్ల మనకు విద్య అనేది వస్తుంది. స్కూల్లో పాఠశాలలో గురువులు నేర్పించేవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మంది ఏ స్కూలు? అంగన్వాడీ స్కూల్. ఏ స్కూల్ అంటే ఈ అంగన్వాడీ స్కూలు. ఇక్కడ 5 రోజులు మీరు 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 4వ సంవత్సరంలో పడతారు. ఇక్కడికి వచ్చారు కదా అంగన్వాడీకి. ఇక్కడ 2 సంవత్సరాలు అంగన్వాడీలో మీ మేడం అని నేను చెప్పిస్తున్నాను కదా, అర్థమైంది. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? బడి. అక్కడ ఉంది కదా పెద్ద స్కూల్. ఎక్కడుంది? కాంపౌండ్ లోపల ఉంది కదా, దాన్ని బడి అంటారు. అది మన అంగన్వాడీలో అయితే మామూలుగా మీకు ఆటలు, పాటలు, డ్యాన్సులు, మీకు ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, స్టోరీసు, ఇవన్నీ కూడా మనం బయట ఆటలాడుకుంటాము. ఇవన్నీ మనం దక్కితో కొట్టే ఆటలు అన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత మీరు ఎలిమెంటరీ స్కూల్ బడి అక్కడికి వెళ్తారు. ఎవరు వెళ్తారంటే ఈసారి ఏం పిల్లలు? మన తరుణ్ తేజు, తర్వాత వచ్చి దివ్యశ్రీ, తర్వాత వచ్చి మన ధనుశ్రీ, తర్వాత వచ్చి మన అబ్బాయి పేరు హర్షవర్ధను, తర్వాత లోహిత, ఇంకా 5 పిల్లలు రాలేదు. మొత్తము 7 మంది పిల్లలు ఆ బడికి వెళ్తారన్నమాట. ఇంకొక నెల రోజులు, 2 నెలలు లీవ్లు వస్తాయి కదా. లీవ్లు అయిన తర్వాత బడిలో అందరూ కూడా 1వ తరగతిలో చేర్పిస్తాం. అర్థమైందా? ఇక్కడికంటే కూడా ఆ బడి చాలా పెద్దది. చూసారా? ఇక్కడైతే మనకు ఒకే బిల్డింగు, అక్కడైతే 2 ఉన్నాయి. పెద్ద కాంపౌండ్ ఉంది. చూసారా? మరుగుదొడ్లు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అక్కడ నేనైతే ఇక్కడ ఒకతే హెల్పరు మనకు గాయత్రి ఉంది. అక్కడ టీచర్లు బడిలో ఇక్కడే కాదు మొత్తం కూడా ఒక్కొక్క బడిలో 5 మంది 6 మంది ఉంటారు ఉపాధ్యాయులు. అర్థమైందా? కొన్ని పాఠశాలల్లో 2 3 ఉంటారు. కొన్ని పాఠశాలల్లో, పెద్ద పాఠశాలల్లో ఏమి ఎక్కువ మంది ఉంటారు ఉపాధ్యాయులు. అర్థమైందా? ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఉపాధ్యాయులు చెప్తారన్నమాట. అక్కడ కాంపౌండ్ ఉంటుంది, ఆటలు ఆడుకోవడానికి పెద్ద మైదానం లోపలగా, గ్రౌండ్ లోపల పత్రిక. అర్థమైందా? వాలీబాల్ ఆడతారు అక్కడ, టెన్నిస్, ఖోఖో, కబడ్డీ అన్ని ఆటలు ఆడిస్తారు అక్కడ పాఠశాలలో. అర్థమైందా? పాఠశాల చాలా మనకు దేవాలయం లాంటిది. అర్థమైందా? మనము విద్యను నేర్చుకునేది ఎక్కడన్నా ఇక్కడ ఫస్ట్ అంగన్వాడీ, ఆ తర్వాత పాఠశాల. 1వ తరగతికి తరుణ్ తేజ్ వెళ్తావు కదా నువ్వు. ఆ బడి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను పిల్లలు. అక్కడికి పోవడం వల్ల ఏమి మీ అన్నోళ్ళు కూడా ఇప్పుడు వెళ్తున్నారు కదా. ఇప్పుడు లోహిత వాళ్ళన్న స్కూల్కి వెళ్తున్నాడు, పాఠశాలకి. అలాగే తరుణ్ తేజ్ వాళ్ళ అక్క వెళ్తా ఉంది, అశ్విత్ వాళ్ళ అన్న వెళ్తున్నాడు, భౌతిక వాళ్ళ అక్క వెళ్తా ఉంది, అలాగే ధనుశ్రీ వాళ్ళ అన్న, తర్వాత దివ్యశ్రీ వాళ్ళ అక్క, తర్వాత ఇంకా మన హర్షవర్ధన్ వాళ్ళ అక్క కూడా పాఠశాలకి వెళ్తూ ఉంది. మనము ఆ పాఠశాలకి మీకు తెలుసు కదా, మీ అక్క, మీ అన్న, మీ చెల్లి వెళ్తున్నారా లేదా? అలాగే అక్కడ చాలా మంది పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడైతే మనకు ఒక 5 మంది 10 మంది 15 మంది 20 మంది ఉంటారు. ఆ పాఠశాలలో చాలా మంది పిల్లలు ఉంటారు. అర్థమైందా? అవునా కాదా నాన్న? అలాగే పిల్లలు అక్కడ వచ్చి పెద్ద చార్ట్లు ఉంటాయి. మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీకు? మనకు బ్లాక్ బోర్డు, తర్వాత ఆల్ఫాబెట్స్, తర్వాత ఈ బ్లాక్ బోర్డులో ఆల్ఫాబెట్ ABCలు రాసాము, ఆలోచనలు, అల్లులు
తర్వాత యానిమల్స్, బర్డ్స్ నేమ్స్ ఉన్నాయి లేదా, వెహికల్స్ నేమ్స్, ఫ్రూట్స్ నేమ్స్, ఫ్లవర్స్ నేమ్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ పాఠశాలలో పిల్లలు విజ్ఞానం పెద్ద చిత్రపటాలు ఉంటాయి, పెద్ద స్టోరీలువి. అర్థమైందా? ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క చిత్రపటము మొత్తం గోడలకి అక్కడ పాఠశాలలో పెట్టింటారన్నమాట. అర్థమైందా పిల్లలు? అక్కడ పాఠశాలకు వెళ్తానే అందరూ కూడా రోజు నీట్గా శుభ్రంగా యూనిఫామ్స్ వేసుకుంటారు. అక్కడ చూసారా మీరు? యూనిఫామ్స్తో కదా వెళ్తారు. రోజు స్నానం చేసి యూనిఫామ్స్, కాళ్ళకి షూలు కూడా వేసుకుంటారు. అందరూ బ్యాగులు కరెక్ట్గా స్కూల్ బెల్ కొడతానే ఒక్కరు కూడా లేటుగా వెళ్ళరు. టైం పాటిస్తారు పిల్లలందరూ కూడా. వాళ్ళ అమ్మ నాన్న టయానికి తీసుకుపోయి ఆ యొక్క పాఠశాలలో వదిలేస్తారు. అక్కడ ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్ అయిపోతానే ఫస్ట్ ప్రార్థన చేస్తారు. చూసారా? అక్కడ పాఠశాల ఆవరణలో గ్రౌండ్ ఉందా? ఆ గ్రౌండ్లో అందరూ నిలబడి నానా విజ్ఞానం బాగా అందరూ క్రమశిక్షణగా అక్కడ చెప్పే ఉపాధ్యాయులు చెప్పేవి విని ప్రార్థన చేస్తారా లేదా? అందరూ ప్రార్థన అయిపోతానే మళ్ళా ఏం చేస్తారు పిల్లలు? లోపలికి వెళ్ళిపోతారు, తరగతి గదిలోకి వెళ్ళిపోతారు. అక్కడ సార్లు మేడమ్స్ చెప్పేవి పాఠాలు శ్రద్ధగా వింటారు. బాగా అందరూ కూడా నేర్చుకోవాలి. సార్లు చెప్పేవి కదా, నేర్చుకోవాలి వద్దా? అలాగే రోజు కూడా అక్కడ వార్తాపత్రికలు న్యూస్ పేపర్ వస్తుంది పిల్లలు. న్యూస్ పేపర్లో రోజు పిల్లలు తేజు ఆ యొక్క న్యూస్ పేపర్లు కూడా చదువుతారు ఆ పాఠశాలలో. రోజు ఈ యొక్క గ్రామంలో ఏం జరిగింది, మండలంలో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, తర్వాత మనకు భారతదేశ వ్యాప్తంగా ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది, ఎక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, కలెక్టర్ సార్ ఎక్కడికి విజిట్ వెళ్ళారు, ఎంఈఓ సార్ ఎక్కడికి పోయారు, ఏం ట్రైనింగ్లు జరుగుతున్నాయి, అంగన్వాడీ టీచర్ ట్రైనింగ్ ఏం జరుగుతున్నాయి, ఉపాధ్యాయుల టీచర్ ట్రైనింగ్ ఏం జరుగుతున్నాయి, తర్వాత ఇంకా మనకు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు పోయి దొంగలు పట్టుకునేది చూస్తున్నారు కదా వార్తాపత్రికలో. అలాగే మనకు లీవులు ఎప్పుడెప్పటి నుంచి ఇస్తున్నారు, వేసవి సెలవులు ఎప్పుడు, 1వ తరగతికి వచ్చేవాళ్ళు ఈ విధంగా లిస్టు అడిగారు అని మొత్తము కూడా మనకు వార్తాపత్రికల్లో వస్తాయా రావా? ఆ యొక్క వార్తా పేపర్లో వచ్చే వాటి న్యూస్ని అక్కడ చదువుతారు పిల్లలు వినే విధంగా. అలాగే మనకు మొబైల్స్ ఉన్నాయి కదా, మీ అమ్మకి, మీ నాన్నకి, మీ అన్నోళ్ళకి, పెద్దోళ్ళు కాలేజీకి పోయే వాళ్ళకి ఆ మొబైల్స్లో కూడా సమాచారం అంతా కూడా మనకు మన రాష్ట్రంలో, మన మండలంలో, మన జిల్లాలో, మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతూ ఉంది. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు, దొంగలు చాలామంది సెల్లుల్లో చిన్న చిన్న లింకులు పెడుతున్నారు. దాన్ని ఎవరు ఓపెన్ చేయొద్దండి లోహిత. ఓపెన్ చేస్తే మన అకౌంట్లో ఉండే డబ్బులు కాజేస్తున్నారని దానికి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అర్థమైందా? కొత్త కొత్త జీవోలు ఏమొస్తాయి, కొత్త కొత్తవి సర్కులర్లు ఏమొస్తాయి, అన్నీ మొత్తం ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ అంబులెన్స్ హాస్పిటల్లో డెలివరీస్ చేస్తున్నారు డాక్టర్లు, వీటన్నిటిపైన కూడా మనకు సెల్లుల్లో వస్తున్నాయి మెసేజ్. చూస్తున్నారు మీ అమ్మ, మీ నాన్న చెప్తారు కదా, మీరు కూడా సెల్ ఓపెన్ చేస్తే. అర్థమైందా? కాబట్టి మనము పాఠశాలలో పేపరు చదివిస్తారు పిల్లల దగ్గర. విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు పిల్లలు తెలియాలని చెప్పి చదివిస్తారు. అలాగే అక్కడ పిల్లలు చిత్రపటాలు చూపిస్తూ వాళ్ళు చెప్తారన్నమాట పాఠాలు. అర్థమైందా? వాటి వల్ల కూడా పిల్లలు బాగా నేర్చుకునేదానికి చదువు అవకాశం ఉంటుంది. అలాగే రోజు కూడా వాళ్ళు ఎవరైనా అతి చేసినా, ఆ పాఠశాలలో తొలవ చేసిన మేడమ్స్, సార్లు చెప్పేవి వినకపోతే పేరెంట్స్ని, మీ తల్లిదండ్రులు పిలిపిస్తారు. వాళ్ళకి మీటింగ్ పెడతారు. చూడు, ఈ అబ్బాయి చదవడం లేదు, డల్గా ఉన్నాడు, ఈ అబ్బాయి ఆటల్లో బాగున్నాడు, ఈ అమ్మాయి చదువుల్లో బాగుంది, ఆటల్లో బాగుంది, దివ్యశ్రీ, మన కుశలు చాలా సైలెంట్గా ఉంటాడు, ధనుశ్రీ యాక్టివ్గా ఉంటుంది, కాబట్టి మీకు చెప్తున్నామని మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. అవునా కాదా? అలాగే బడిలో కూడా పండుగలు చేస్తారు. మనకు తెలుసా? జెండా పండుగ, తర్వాత జనవరి 26వ తేదీ ఏమి రిపబ్లిక్ డే, అలాగే గాంధీ జయంతి చేస్తారు. అలాగే పిల్లల బాలల దినోత్సవము, రకరకాల పండుగలన్నీ కూడా అక్కడ జరుపుకుంటారు. అవునా కాదా పిల్లలు? ఆ రోజంతా కూడా అక్కడ రంగు పేపర్లతో
కలర్స్ అంతా కట్ చేసి పేపర్లని బాగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పేపర్లు, ఆ మామిడి తోరణాలు పూలతో పటాలకు పెట్టి పాఠశాల వాతావరణంలో ఉండే మొత్తం కూడా బిల్డింగ్ అంతా కూడా డెకరేషన్లు చేసి, అవునా కాదా? ఎంత బాగుంటుంది. అలాంటివి అక్కడ ఆ స్కూల్లో చేస్తారన్నమాట. అలాగే పిల్లలు మీరేం చేయాలి, పిల్లలు మీరు ఆ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ టీచర్లు ఈ స్కూల్లో ఇన్ని రోజులు మీరు అంగన్వాడీలో ఉన్నారు, ఇప్పుడు పాఠశాలకు వచ్చారు, మీరు ఎట్లా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, పాఠాలు చెప్పేవి శ్రద్ధగా వినాలి అని చెప్తారా చెప్పరా? ఎక్కడికైనా మీరు బయట వెళ్ళాలంటే, వాష్రూమ్ వెళ్ళాలంటే, వాటర్ తాగాలంటే ఎవరిని అడిగేసి వెళ్ళాలి? మేడంని. ఆ పాఠశాలలో ఇప్పుడైతే ఇక్కడ నాకు చెప్పేసి వెళ్తారు, గాయత్రికి చెప్పేసి వెళ్తారు, కానీ అక్కడ సార్లు ఉంటారు, వాళ్ళకి చెప్పేసి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అర్థమైందా? మన ఇష్టంగా మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోవచ్చు అట్లా పర్మిషన్ తీసుకొని సార్కి చెప్పేసి వెళ్ళాలి. మన ఇష్టంగా మనం వెళ్ళిపోకూడదు. అర్థమైందా? అప్పుడు మీరు బయట పోయి ఎవరన్నా చాక్లెట్లు ఇస్తామంటే తీసుకోవచ్చా? మన క్లోజ్ హ్యాండ్ వెళ్ళకూడదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయుల పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళాలి. మన ఇష్టంగా మనం వెళ్ళకపోకూడదు. అర్థమైందా? అలాగే పిల్లలు ఏం చేయాలంటే స్కూల్లో అక్కడ సార్లు మీకు చెప్పినవన్నీ కూడా ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ అంగన్వాడీలో మీకు కథలు చెప్పినప్పుడు మీకు క్వశ్చన్లు వేస్తానా లేదా? వేస్తాను కదా. పాట చెప్పిస్తాను కదా, అభినయ గేయం చెప్పిస్తాను కదా. అప్పుడు వెంటనే మరుసటి రోజు ఆ రైమ్ చెప్పమని అడుగుతానా లేదా? చెప్తానా లేదా నాన్న? వారాల పేర్లు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఉండేవన్నీ కూడా చెప్పించిన తర్వాత మరుసటి రోజు అందరినీ చెప్పమని అడుగుతానా లేదా? అట్లా పాఠశాలలో కూడా మీకు చెప్పించే పాఠాల గురించి అక్కడున్నటువంటి ఉపాధ్యాయులు మిమ్మల్ని అడుగుతారు. మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. గురువులు ఏది చెప్తే దాన్ని వినాలి, నిశ్శబ్దంగా వినాలి, మాటకు మాటే ఇవ్వకూడదు. ఇది ఉపాధ్యాయులకి అర్థమవుతుందా? సార్ అడిగినప్పుడు సైలెంట్గా ఉండకూడదు. సార్ ఏమైనా చెప్పునాయన అంటే భయపడకూడదు, ఏడవకూడదు. అర్థమైందా లోహిత? సార్ చెప్తే మనం ధైర్యంగా మనకు వచ్చింది చెప్పాలి, రాకపోతే సైలెంట్గా ఉండిపోవాలి. అర్థమైందా? అంతేగాని సార్ చెప్తా అంటే మాటకు మాటే మనము నేను చెప్పను, నాకు రాదు అని మనం సమాధానాలు చెప్పకూడదు. అర్థమైందా? సార్లు ఏది చెప్పినా, మేడమ్స్ ఏది చెప్పినా శ్రద్ధగా వినాలి. వినేసిన తర్వాత మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పేటప్పుడు వెంటనే మనం ముందుగా సమాధానాలు వాళ్ళకి మనం చెప్పకూడదు. అర్థమైతే ఉందా? పూర్తిగా సార్లు ఏం చెప్తారో వినాలి. విన్న తర్వాత మెల్లిగా మనం సమాధానం చెప్పాలి. సార్ చెప్తా అంటే మనం వెంటనే సమాధానాలు వాళ్ళకి చెప్పకూడదు. అర్థమైందా? ఇవన్నీ మీరు పాటించాలి. అలాగే పిల్లలు తర్వాత మనకు పెద్ద పెద్ద ఈ ఊర్లో చదువుకున్నటువంటి పెద్ద వాళ్ళు వయసు ఎక్కినటువంటి ముసలి తాత ఉన్నారు కదా, వాళ్ళు కూడా జెండా పండుగ రోజు సీనియర్ సిటిజన్స్ అంటారు, వాళ్ళు పిలిపించి సెలవు కప్తామా కప్పమా మనం అక్కడ స్కూల్లో మనం కూడా మనం ఆ రోజు జెండా పండుగ వెళ్ళినప్పుడు అక్కడ సార్లు అందరినీ పిలిపించి వాళ్ళకి సెలవులు కప్తారు. ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. అర్థమైందా? వాళ్ళకి మనము గౌరవం ఇవ్వాలి. మీరు కూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. చెప్పాను కదా, ఎవరైనా వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోకూడదు. మీరు మన ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు వాళ్ళకి వచ్చిన వెంటనే నీళ్ళు ఇవ్వాలి, తిన్నారా అని అడగాలి. అర్థమైందా? వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు మీ పాటికి కూర్చొని వాళ్ళు పలకరించుకున్నట్టు వాళ్ళు ఇంకో రోజు వస్తారా మన ఇంటికి? వీళ్ళమ్మ నేర్పించిండే చూడు, వీళ్ళ నాన్న నేర్పించిన విద్య వీళ్ళకి కనీసం ఇంట్లోకి వస్తే పలకరించలేదు. ఒకవేళ మీ అమ్మ పలకరించినా కూడా మీరు సైలెంట్గా ఉండకూడదు. మీరు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా కూర్చోమని చెప్పాలి, నీళ్ళు ఇవ్వాలి, తిన్నారా లేదని అడగాలి. అర్థమైతే అన్న చేస్తారా లేదా? మీరు ఇవన్నీ ఇప్పటి నుంచి వస్తేనే క్రమశిక్షణ. మీరు పెద్దోళ్ళు అయ్యేంత వరకు కూడా వాటిని ఫాలో అవుతారు. ఇక్కడ మీరు మేడం చెప్పింది ఈ చెవులో ఈ చెవులో వదిలేయకూడదు. మేడం చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలి. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు పెద్దవాళ్ళు అయినాక బాగా చదువుకుంటే కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, టీచర్ కావచ్చు, హెలికాప్టర్ నడిపే పైలట్ కావచ్చు, తర్వాత స్టీమర్ నడుపుతున్నారు చూసారా, రైలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు.
కండక్టర్గా ఇట్లా మనం బాగా చదువుకుంటే మనకు మన ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. బాగా చదువుకోవాలి, మీరందరూ శ్రద్ధగా వినాలి, చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తొలవ చేయకూడదు, అల్లరి చేయాల్సిందే, కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఎక్కువ అల్లరి చేయకూడదు. అర్థమైందా? పక్క పిల్లలు గిల్లేదంట, కొరికేదంట, ఇవన్నీ చేయకూడదు. నిశ్శబ్దంగా మేడం చెప్పేది వింటే మీకు బాగా అర్థమవుతుంది, బాగా నేర్చుకుంటారు, శబాష్ అంటారు మీ అమ్మ మీ నాన్న. మీరు ఏమీ నేర్చుకోలేదనుకో, మేడం చెప్పింది కూడా మీరు నేర్చుకోకపోతే మీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న ఏమంటారు? మిమ్మల్ని మేడం చెప్పలేదేమో అని అంటారు. ఇక్కడైతే చెప్తున్నాం, అర్థమైందా పిల్లలు? కాబట్టి మీరందరూ కూడా 1వ తరగతికి వెళ్ళే పిల్లలు బడికి వెళ్తారు కదా, నేను ఇంతసేపు చెప్పాను కదా, మీరందరూ అక్కడికి వెళ్ళినా కూడా బాగా మీరు చదువుకోవాలి. అర్థమైందా? రోజు శుభ్రంగా వెళ్ళాలి. అర్థమైందా పిల్లలు? వెళ్తారా లేదా?